పర్వతాల చుట్టూ కావలి ఎవరిని పెట్టిందంటే అటువంటి ఒక పర్వతాల చుట్టూ చూస్తున్నాడు అక్కల కావాలి వెలిసిన అటువంటి ఒక న్యాయంతో కావాలి పెట్టిండు గుడ్డ వెలిసిన గుర్తుగా కావాలి పెట్టిండు నమ్మలేక అటువంటి ఒక పెద్ద పిల్ల వెలిసిన పెరేపి కావాలి అని పెట్టిండు అటువంటి ఒక ప్రాతాప నాగని అటువంటి ఒక దర్వాజా కాడ కావాలి పెట్టిండు నమ్మలేక కూడా అటువంటి ఒక చిన్న తల్లి గంగదేవిని చూసిన పర్వతాల చుట్టూ కావాలి పెట్టిండు మల్లయ్య మల్లయ్య మల్లికార్జున స్వామి అటువంటి ఎలనాడు దేవతలు బంగారు పర్వతం మీద 12 పరిపాలన యజమాని అయినాడు నా మీద మొదలు మర్చిపోయింది యాదులు మర్చిపోయినారు ఎండికొండ దేవతలను పొడవు కాడ అటువంటి కోడి పిల్లను కోసి తంపి లోపల గమనించినట్టు ఎండికొండ దేవతలు గౌరిత్తనాని మరి ఎరకలలో చూసిన పందిని చంపి తంపి లోపల పెట్టి పందిని ఎట్లా గమనిస్తారో ఎండికొండ దేవతను అట్లా గమరియపోతున్నా బిర భగవంతుడు కాదా అని దేవుడే రక్తగిరి ఎండికొండ కొడి కత్తుండు దేవుడు భగవంతుడు రంగనే ఎండికొండ జంగమయ్య నీలకంఠుడు బాలకంఠుడు గంగ వల్లభుడు గౌరి మనోహర శంఖ చక్రధారి శ్రీనేత్రధారి శ్రీశూలపాని ఎండికొండ జంగమయ్య కళ్ళదొత్తున్నాడైనా కొడుకు మల్లన్నంటే ముక్కు వంకర పెడతామని అక్కడ ఒక్కనోడు ఎక్కడించినోళ్ళకి ఏడైనా సరే పెట్టేవాడు అటువంటి నా కొడుకు మల్లికార్జునుడు ఉన్నాడు 66 దేవతల ఒక్కంటి భిన్న 36 దేవతల మొక్కండి ఈశ్వరుడు తెలిసిన వారికి ఏమో దేవుడు తెలియని వారికి వగ్ని కొత్త నా కొడుకు మల్లన్న అటువంటి ఏలా పర్వతాలు ఎందుకో నాడు వచ్చిండాలి కన్న తండ్రి జంగమయ్యాయుడే